హాయ్ అండి, నమస్తే. చపాతీలు కానీ పూరీలు ఎన్ని చేసినా మనము పిండిని చేత్తో తడపకుండా ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి చేసామనుకోండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. మొదటి యూస్ఫుల్ టిప్, ఉన్న డోర్ మ్యాట్స్ని మనము చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా బకెట్లో నేను హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. మనము బ్రష్ కానీ చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఉండాలంటే ముందుగా ఇలా బాగా మరుగుతున్న హాట్ వాటర్ని తీసుకోవాలి. ఈ హాట్ వాటర్లో మనము వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ కానీ లిక్విడ్లు ఉంటాయి కదండి, వాటిని వేసినాక కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకోండి. దీంతో పాటు 1 రూపీ షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా 1 రూపీ షాంపూ ప్యాకెట్ని వేసుకున్నాక బేకింగ్ సోడాను కూడా కొద్దిగా వేసుకోవాలి. చివరగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని కూడా ఈ వాటర్లో కలిపేసుకోండి. ఇలా ఎక్కువగా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలంటే ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. అన్ని డోర్ మ్యాట్స్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసామనుకోండి, వాటర్ అనేవి పూర్తిగా పీల్చేసుకుంటాయి కాబట్టి మురికి కూడా చాలా ఈజీగా పోతుంది. చూసారు కదండి, ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న మురికిని కూడా పోగొట్టుకోవాలంటే నేను వేసిన లిక్విడ్లు అన్నీ కూడా మీరు ఈ వాటర్లో కలుపుకోవాలండి. అప్పుడే ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అవుతాయి. ఎందుకంటే మనము ఇక్కడ చేతిని కానీ బ్రష్ని యూస్ చేస్తలేం కదండి, ఇలా హాట్ వాటర్లో ఇవన్నీ వేస్తేనే మురికి అనేది తొలగిపోతుంది. ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఇలా వాటర్లో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసేయాలండి. ఇలా ఉంచితేనే మురికి కూడా పోతుంది. చూసారు కదండి, నేను హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసాను. ఎంతసేపు ఎక్కువగా ఉంచితే దాంట్లో ఉండే మురికి అనేది ఇలా బయటకి వచ్చేసింది. హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ పాటు ఇలా ఉంచితేనే దాంట్లో ఉండే మురికి కూడా వచ్చేసింది కదండి. వాటర్ కూడా ఎలా చేంజ్ అయిపోయాయో. ఆ తర్వాత మనం ఈ బకెట్లో నుంచి ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా తీసేసి మరొకసారి మనము ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి. ఇలా మనము 2-3 సార్లు ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ డోర్ మ్యాట్స్ని అందులో నానబెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేను మరొకసారి వాటర్ని తీసుకొని ఈ హాట్ వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ని ఇలా పూర్తిగా తడిపేశానండి. ఈ డోర్ మ్యాట్స్ని ఇదే వాటర్లో మనము ఒక 2-3 టైమ్స్ పాటు బాగా జాడించాలి. ఇలా వాటర్లో అటు ఇటు కదిపేసామనుకోండి, పూర్తిగా మురికి కూడా బయటకి వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2 సార్లు కూడా హాట్ వాటర్లో నానబెట్టిన తర్వాత మరొకసారి ట్యాప్ వాటర్లో ఇలా ఈ డోర్ మ్యాట్స్ని జాడించానండి. చూసారు కదండి, డోర్ మ్యాట్స్కి వెనక సైడ్ కానీ ముందు సైడ్ ఉన్న మురికి కూడా పూర్తిగా పోయింది. చివరిసారిగా మరొకసారి బకెట్లో ట్యాప్ వాటర్ని తీసుకున్నానండి. మంచి సువాసన కోసం నేను ఇక్కడ కంఫర్ట్ని కానీ లేదా మీరు డెటాల్ని కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా వేసిన వాటర్లో ఈ డోర్ మ్యాట్స్ అన్నిటినీ కూడా ఒకసారి జాడించండి. ఇలా జాడించడం వలన మ్యాట్స్ కూడా మంచి సువాసన అనేవి వస్తాయి. ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు వాటర్లో బాగా తిప్పేసి తీసేసామనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అనేవి కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనము ఎండలో ఆరబెట్టుకోవచ్చు. డోర్ మ్యాట్స్ని ఎప్పుడు కూడా నీడలో ఆరబెట్టుకోకూడదండి. బెడ్షీట్స్ని కానీ డోర్ మ్యాట్స్ని ఎక్కువగా ఎండలో ఆరబెట్టుకుంటేనే తడి అనేది పూర్తిగా తొలగిపోయి డోర్ మ్యాట్స్ అనేవి నీట్గా కనబడతాయి. ఇలా 3 సార్లు మనము వాటర్లో క్లీన్ చేసినాక చూసారు కదండి, డోర్ మ్యాట్స్లో ఉండే మురికి కూడా పోయింది. ఇప్పుడు వీటిని మనము ఎండలో ఆరవేయాలండి. ఇలా డోర్ మ్యాట్స్ని మనము క్లీన్ చేయాలంటే చేతును కానీ బ్రష్ని కానీ యూజ్ చేయకుండా ఉండాలంటే ఇలా హాట్ వాటర్లోనే ఒక 2-3 టైమ్స్ అనేవి ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా అప్పుడే పూర్తిగా క్లీన్ అయిపోతాయండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇలా మనం కంఫర్ట్ని కానీ డెటాల్ని వేసినా కూడా మంచి సువాసన కూడా వస్తాయి. చూసారు కదండి, ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు డోర్ మ్యాట్స్ అనేవి ఎంత నీట్గా కనబడుతున్నాయో. చాలా మురికి పట్టిన డోర్ మ్యాట్స్ అండి. ఇవి ఒక నెల రోజుల వరకు నేను క్లీన్ చేయలేదు. ఆ తర్వాత ఇలా క్లీన్ చేస్తే దాంట్లో ఉండే మురికి కూడా ఈజీగా తొలగిపోయింది. ఆనియన్స్ని మనము ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీ కోసం కానీ కర్రీ కోసం వండేటప్పుడు ఇలా ఎక్కువగా కట్ చేసామండి. కట్ చేసిన తర్వాత మన చేతులకు ఈ ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తుందండి. కొంతమందికి ఈ వాసన అంటే అస్సలకే పడదు. అలాంటి వారి కోసం ఈ టిప్ని చూపిస్తున్నానండి. ప్రతిరోజు టీని పెట్టుకుంటాం కదండి, మీరు ఏ టీ పొడిని అయినా సరేనండి, మన ఇంట్లో ఉండే టీ పొడిని ఇలా కొద్దిగా చేతిలోకి వేసుకొని ముందుగా ఈ టీ పొడితో రఫ్ చేసిన తర్వాత
మళ్ళీ కొన్ని వాటర్ని వేసుకొని అప్పుడు పూర్తిగా రఫ్ చేసేసామనుకోండి, ఉల్లిపాయ స్మెల్ కానీ వెల్లుల్లి స్మెల్ కానీ ఏది రాదండి. మళ్ళీ చేతులు అనేవి చాలా ఫ్రెష్గా నీట్గా కనబడతాయి. ఇంట్లో దిండులు అనేవి ఇలా తెల్లగా ఉన్నప్పుడు వాటిపై మరకలు అనేవి త్వరగా ఏర్పడతాయి. ఇలాంటి దిండులను అయితే ప్రతిసారి క్లీన్ చేయలేం కదండి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి దిండు పైన పడినప్పుడు జిడ్డు అనేది ఏర్పడుతుందండి. అలా జిడ్డు పడకుండా ఉండాలంటే పిల్లో పైన ముందుగానే మనము ఇలా టిష్యూ పేపర్ని కానీ ఏదైనా కవర్ని వేసేసి అప్పుడు పిల్లో కవర్ వేసేసామనుకోండి, మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలాంటి తెల్లటి దిండులపైన మరకలు అనేవి అస్సలకే ఏర్పడవు. ఎప్పుడు చూసినా కూడా ఇలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. డస్టర్ ఉంటుంది కదండి, ఒకవేళ డస్టర్ లేని ప్లేస్లో మీ దగ్గర స్పాంజ్ స్క్రబ్బర్ ఉన్నా పర్వాలేదండి. విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ కానీ ఇలా వర్షం పడ్డప్పుడు డోర్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారవుతుందండి. దుమ్ము అనేది ఎక్కువగా పడుతుంది. మనము వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మురికి అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది కానీ నీట్గా క్లీన్ అయితే కాదు. క్లాత్ కంటే ఇలా ఒక పొడి డస్టర్ని తీసుకొని డస్ట్ మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి చేర్చాలి. క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ ఆ క్లాత్ని సోప్ పెట్టి వాష్ చేయాల్సిన పని అయితే ఉంటుందండి. ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ని కానీ డస్టర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే వాటర్తో క్లీన్ చేస్తే ఆ మురికి అంతా కూడా ఈజీగా తొలగిపోతుంది. ఇంకా సింపుల్గా ఈ పని చేసుకోవాలంటే పడేసే మాస్క్ ఉంటుంది కదండి, మాస్క్తో కూడా ఈ డస్ట్ అంతా కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, పడేసే మాస్క్తో కానీ ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో నీట్గా విండోస్ని ఎన్నిసార్లైనా క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ పట్టేసిన ఈ స్పాంజ్ని వాటర్తో ఇలా క్లీన్ చేసుకోగానే పూర్తిగా తొలగిపోతుందండి. తర్వాత దీన్ని ఆరబెట్టుకోవడం కూడా చాలా ఈజీ. రెబ్బలపై ఉండే పొట్టును తీసినప్పుడు దాన్ని పడేయకుండా ఇలా కవర్లో స్టోర్ చేసుకోవాలండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సోప్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా సోప్ని తీసిన తర్వాత ఈ ఖాళీ బాక్స్లో ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టునంతా కూడా నింపేసేయాలి. మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాక కబోర్డ్లో కానీ బీరువాలో కానీ చిన్న చిన్న పురుగులు కానీ జల పురుగులు ఉంటాయి కదండి, ఇలా బొద్దింకల యొక్క బెడద అనేది తగ్గిపోవాలంటే ఈ ఘాటైన స్మెల్కి ఈ బొద్దింకలు అనేవి కబోర్డ్లో అస్సలకే దరిచేరవండి. ఇలాంటి బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నెట్ విండోస్ కానీ నెట్ డోర్స్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న హోల్స్లో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి. మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ని కానీ లేదా మామూలుగా బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, దాంతోనైనా ఇలాంటి నెట్ డోర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఈజీగా తొలగిపోతుంది. దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మాస్క్ను వేసుకొని క్లీన్ చేయాలండి. ఎందుకంటే ఈ సన్నటి డస్ట్ అనేది డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. తర్వాత దీనివల్ల ఇబ్బంది పడకుండా ఇలా మనము ముందు జాగ్రత్తగా మాస్క్ను వేసుకొని డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్ బ్యాగులు కానీ పిల్లల యొక్క స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి ఆ జిప్ అనేది స్ట్రక్ అవ్వటం కానీ ఇలా గట్టిగా అన్నప్పుడు జిప్ అనేది ఫెయిల్ అయిపోతుందండి. మన ఇంట్లో ఉండే క్యాండిల్ ఉంటుంది కదా, ఇలా క్యాండిల్ మొత్తాన్ని కూడా మనము జిప్పుపై అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన స్మూత్గా జిప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు జిప్ అనేది ఫెయిల్ కాకుండా ఉంటుంది. తర్వాత మనం పడేయకుండా ఏదైనా స్క్రూ డ్రైవర్తో ఇలా కింది వైపున హోల్డ్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఛార్జింగ్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వైర్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా మనము నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది, త్వరగా మడత అనేది పోతుంది కదా. ఇలా రౌండ్గా మడత పెట్టుకున్న తర్వాత మనము దీంట్లో నుంచి కోల్గేట్ పేస్ట్ని తీసి క్యాప్ని తీసేసి తర్వాత మళ్ళీ వీటిని ఇలా ఫిట్టింగ్ చేసేసామనుకోండి, వైర్లు అనేవి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి మందంగా ఉండే షీట్స్ కానీ కవర్స్ వస్తాయండి, దాన్ని వేస్ట్ అని పడేసాం కానీ దీన్ని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. కిచెన్లో కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు ఉన్నప్పుడు మామూలుగా న్యూస్ పేపర్ని పరుస్తాం కానీ దాంట్లో ఏదైనా తడి పడింది అనుకోండి, ఆ న్యూస్ పేపర్ అనేది చినిగిపోతుంది. కవర్స్ అనేవి ఇలా ముడుచుకుపోయే విధంగా ఉండకుండా ఇలా స్టిఫ్గా ఉన్నాయనుకోండి, మనము బాక్సులు ఎన్ని పెట్టుకున్నా కూడా కింద కదలకుండా అలాగే ఉంటుంది.
ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా పేస్ట్ని చేతికి అప్లై చేసి ఇలా క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. సెల్ఫ్లో కానీ కబోర్డ్స్లో మనము క్లీన్ చేసుకునేటప్పుడు ఘాటుగా ఉండే స్మెల్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, బొద్దింకలు అనేవి అస్సలకే దరిచేరకుండా ఉంటాయి. నేనైతే ఎక్కువగా సెల్ఫ్లను క్లీన్ చేయడానికి వైట్ వెనిగర్ని కానీ పేస్ట్ని కానీ అలాంటి వాటిని మాత్రమే యూజ్ చేశాను. కబోర్డ్స్లో ఈ షీట్ని పరుచుకున్నాక మనము స్టీల్ బాక్స్లను కానీ ప్లాస్టిక్ బాక్స్లను ఇలా నీట్గా సర్దుకుంటే కబోర్డ్స్ అనేవి కింద మరకలు పడకుండా నీట్గా ఉంటాయి. టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, వాష్రూమ్లో ఇలాంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి. వాష్రూమ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఈ పురుగులు అనేవి వాష్రూమ్లో తిరుగుతూ ఉంటాయి. డెటాల్ని తీసుకొని ఒక హాఫ్ స్పూన్ మాత్రమే మనము స్ప్రే చేసే బాటిల్లోకి వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పురుగులు పోవటానికి నేను చాలా ప్రయత్నాలు చేశానండి, కానీ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది. తర్వాత కూడా నేను వాడిన కొన్ని రోజులకు మళ్ళీ వచ్చాయి. కానీ ఇలా డెటాల్ని కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వాటర్లో కలిపేసి బాగా షేక్ చేయాలి. తర్వాత ఈ వాటర్ని మనము ఎక్కడైతే పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో మనము ఇలా కొద్దిగా గోడల వెంబడి స్ప్రే చేసామనుకోండి, ఆ పురుగులు అనేవి అస్సలకే కనిపించవు. ఈ పురుగులు అనేవి కనిపించినప్పుడు ఒక్కసారి మనము వాష్రూమ్ మొత్తం కూడా స్ప్రే చేసామనుకోండి, ఆ పురుగులు అనేవి మళ్ళీ మీకు అస్సలకే కనిపించకుండా ఉంటాయి. కిచెన్ టైల్స్ని కానీ స్టవ్ వెనుక ఉన్న టైల్స్ని, కిచెన్ ఫ్లోర్ని మనము జిడ్డు పట్టినప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసి క్లీన్ చేస్తాం. ఒక్కొక్కసారి చేతి కూడా నొప్పి పెడుతుందండి. అలాంటప్పుడు ఇలా పాడైపోయిన ఒక సాక్స్లో కానీ లేదా ఏదైనా కవర్ని వేసుకొని క్లీన్ చేసామనుకోండి, చేతికు ఇలా రఫ్గా తాకకుండా నీట్గా మనము ఎంతసేపు రుద్దేసినా కూడా మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఉంటాయి. కిచెన్లో మాత్రం ఇలా చిన్న వైపర్ స్టిక్ని యూజ్ చేసుకోవాలండి. చాలా పని అనేది తగ్గిపోతుంది. కిచెన్ ఫ్లోర్ అనేది ఎప్పుడు తడిగా ఉన్నప్పుడు ఇలా ఫ్లోర్ పైన పడ్డ వాటర్ అంతా కూడా ఈ వైపర్ స్టిక్తో ఇలా అనేసామనుకోండి, తడి అనేది పూర్తిగా త్వరగా ఆరిపోతుంది. మళ్ళీ దీన్ని క్లాత్తో క్లీన్ చేయటం కంటే ఇలా ఒక వైపర్ స్టిక్తో మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు. మరొక టిప్, కోల్గేట్ పేస్ట్ కానీ వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, ఈ రెండింటిని తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా పేస్ట్ని అలాగే వ్యాజ్లైన్ని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసిన దానిని తీసుకొని మన అరికాళ్ళు మంటలుగా అనిపించినప్పుడు కానీ లేదా పగుళ్ళు అనేవి ఎక్కువగా వస్తుంది కదండి, ఇలా పగిలిన మధ్యలో డస్ట్ అనేది ఎక్కువగా వెళ్ళి మడిమలు అనేవి ఇంకా ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాటికి ఇలా పేస్ట్ వ్యాజ్లైన్ కలిపిన దాన్ని అప్లై చేసామనుకోండి, ఆ పెయిన్ నుంచి అయితే ఉపశమనం అనేది త్వరగా లభిస్తుందండి. అంతేకాకుండా మన అరికాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతాయి. ఈ పగుళ్ళు అనేవి త్వరగా తగ్గిపోతాయి. నైట్లో ఇలా అప్లై చేసి మనము అలాగే ఉంచేసామనుకోండి, మార్నింగ్ కానీ లేదా ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచిన తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, మడిమెలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. అంతేకాదండి, కొంతమంది పాదాలు నల్లగా మారినప్పుడు కూడా ఇలా అప్లై చేసి క్లీన్ చేసుకుంటే పాదాలు కూడా చాలా తెల్లగా అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఒక గిన్నెలో ఏదైనా ఉడికించుకున్నప్పుడు మిగిలిన వాటర్ అంతా కూడా ఇలా బౌల్లో నుంచి వంపేస్తాం కదండి, అన్నం కానీ గంజి కానీ ఏదైనా వంపేటప్పుడు మనము డైరెక్ట్గా ఇలా క్యాప్ను పెట్టి వంపేసినప్పుడు సైడ్లో నుంచి అంతా పడుతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఒక టూత్ పిక్ని ఇలా వంపేసే మధ్యలో పెట్టేసి అప్పుడు ఈ వాటర్ని వంపేసామనుకోండి, సైడ్లో కానీ కింద పడకుండా వాటర్ అనేవి కూడా చాలా త్వరగా ఇలా వంపేసుకోవచ్చు. ఇలా వంపేసుకోవటం వలన ఒక్క చుక్క కూడా బౌల్లో ఉండదండి, పూర్తిగా వాటర్ అనేవి ఇలా కిందికి వెళ్ళిపోతాయి. మరి హాట్ వాటర్ కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్న వాటర్ని నేను వేస్ట్గా పాడేయకుండా వాష్రూమ్లో ఉండే డ్రైనేజ్లో కానీ కిచెన్ సింక్లో కానీ ఫేస్ వాష్ చేసుకునే వాష్ బేసన్లో కానీ ఈ వాటర్ని వేయటం వలన వాటర్ బ్లాకేజ్ సమస్య కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ అస్సలకే రాదు. ప్రతిరోజు వంట చేసేటప్పుడు టిఫిన్లకి కానీ కర్రీ కోసం మనము ఆనియన్స్ని కట్ చేసాం కదండి, పెద్ద ఆనియన్స్ని కట్ చేసే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు పొట్టు తీయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎలాంటి ఆనియన్స్ అయినా సరేనండి, పొట్టు త్వరగా రావాలి అంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ముందుగా మనము ఈ ఆనియన్ని ఇలా 4 సైడ్స్ కూడా కట్ చేసుకున్నాక పొట్టును తీసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది.
పొట్టు తీసిన ఆనియన్ని నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ ఇలా 4-5 సార్లు ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ అనేవి పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి. దీనివల్ల కర్రీలో వేసినప్పుడు ఆనియన్స్కి ఎక్కువ టైం పట్టకుండా చాలా త్వరగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. వ్యాజ్లైన్ కానీ లేదా కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆయిల్ని అయినా తీసుకోవచ్చు. ట్యాప్స్ అనేవి ఇలా వాటర్ మరకలు, సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుందండి. స్క్రబ్బర్ని తీసుకొని పదే రుద్దాల్సిన పని కూడా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే క్లీన్ చేసిన వెంటనే వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనెని కానీ అప్లై చేయాలి. దీనివల్ల వాటర్ మరకలు, సోప్ మరకలు అనేవి పడకుండా తక్కువగా ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఉంటాయి. లేదా క్లీన్ చేసుకునే ముందే ఇలా వ్యాజ్లైన్ని అప్లై చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నా కూడా దానిపై ఉండే వాటర్ మరకలు, సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. ట్యాప్స్ పైన ఇలా వ్యాజ్లైన్ అప్లై చేయటం వలన వాటర్ కానీ సోప్ అనేది కిందికి జారిపోయి మరకలు అనేవి కాకుండా ఉంటాయి. ఇంట్లో ఉండే ఇలాంటి చిన్న అద్దాలు కానీ పెద్ద సైజులో ఉండే అద్దాలు ఏవైనా సరేనండి, వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలైనా సరేనండి, ఇలా మరకలుగా అనిపించినప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దానిపై కొద్దిగా అప్లై చేసి ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఎంత జిడ్డు పట్టిన మరకలనైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అద్దాలు అనేవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడతాయి. గాజు సీసాలు కానీ ప్లాస్టిక్ బాక్స్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకున్న తర్వాత ఆ బాక్స్ను క్లీన్ చేసినాక కొద్దిగా స్మెల్ అనేది వస్తుంది కదండి, అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా మిరియాలను కానీ లేదా లవంగాలను ఇలా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ గాజు పాత్రలో కానీ, చట్నీ బాక్స్ని క్లీన్ చేసిన తర్వాత కూడా స్మెల్ వస్తుంది కదా, అలాంటి వాటిలో ఈ లవంగాలను చించి వేసామనుకోండి, తర్వాత నైట్ అంతా అలాగే పెట్టేసి మర్నాడు మళ్ళీ క్లీన్ చేసుకుంటే అందులో వచ్చే స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. ప్లాస్టిక్ది బిర్యానీ బాక్స్ ఏదైనా తీసుకున్నాక దాంట్లో వంట సోడాను, వైట్ వెనిగర్ని కానీ లేదా చిల్లీ వెనిగర్ని వేసుకోవాలి. ఈ చిల్లీ వెనిగర్ చాలా ఘాటుగా ఉంటుందండి. నేను అందుకొరకు ఇక్కడ వైట్ వెనిగర్కి బదులుగా చిల్లీ వెనిగర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా స్మూత్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి, లేదా మీరు టిష్యూ పేపర్నైనా తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ క్లాత్ పైన వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా తయారైనప్పుడు దీంతో క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. నేనైతే ఎక్కువగా నైట్లో ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తానండి. ఎందుకంటే బొద్దింకలు కానీ బల్లులు అనేవి రాత్రిపూట కిచెన్లో ఎక్కువగా తిరుగుతాయి కదా, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు, బల్లులు అనేవి అస్సలకే కనిపించవు. నైట్లో అయితే నేను కిచెన్ ఫ్లోర్ని, టైల్స్ను ఈ లిక్విడ్ తోటే పూర్తిగా క్లీన్ చేసుకోవటం వలన బ్యాడ్ స్మెల్ రాకుండా, బొద్దింకలు రాకుండా ఉంటాయి. చపాతీ కానీ మనము పూరీలు చేసుకోవాలంటే మనము చేత్తో పిండిని వాటర్ వేసి కలుపుతూ ఉంటాం కదండి, అలాంటి శ్రమ పడకుండా, అలాంటి పని ఏది ఉండకూడదు అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా మనము పిండి ఎంత కావాలనో ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక కొన్ని వాటర్ని వేసుకుంటూ మరీ లిక్విడ్లా కాకుండా ఇలా కొద్దిగా మెత్తగా తడిపేలా చూసుకోవాలి. ఒక స్పూన్తో ఇలా మామూలుగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ పెట్టేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు ముందుగా ఆయిల్ని వేసుకొని మనము స్పూన్తో కలిపేసుకున్న పిండి ఉంది కదండి, దాన్ని ఈ ప్రెషర్ కుక్కర్లో వేసేయండి. ఇలా వేసేసి లో ఫ్లేమ్లో మనము ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ను పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు మాత్రమే వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ను తీసేసామనుకోండి, పిండి అనేది ఇలా పూర్తిగా ముద్దలాగా తయారవుతుంది. దీన్ని మనం ఒక గిన్నెలోకి వేసుకొని చేత్తో ఇలా 1 నిమిషం పాటు అనేసామనుకోండి, చపాతి ముద్ద కానీ పూరి ముద్ద కానీ తయారవుతుంది. మనము వాటర్ వేసుకుంటూ ఎక్కువగా ప్రెస్ చేస్తూ పిండిని తడపాల్సిన పని ఉండదండి. ఇలా ఆయిల్ వేసి ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టేసాం కాబట్టి మన చేతికి పిండి కూడా అస్సలకే అంటుకోకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను పూరీలను చేస్తున్నానండి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు చపాతీ కర్రతో కానీ ఇలా ప్రెస్సింగ్లో వేసుకొని పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, వేయించడం కూడా చాలా ఈజీ అవుతుందండి. అంతేకాదు ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్ చేసుకుంటుంది. ఇక్కడ వేడి చేయటం వలన ఈ చపాతీలు కానీ పూరీలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయండి.
ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చపాతీలైనా పూరీలైనా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. 2 days అయినా కూడా పూరీలు చపాతీలు పాడవకుండా ఫ్రెష్గానే ఉంటాయి. చూసారు కదండి, ఎన్ని పూరీలు చేసినా కూడా ఇలా పొంగుతూ వస్తాయి. చపాతీలు చేసేవారు, డైటింగ్ ఫాలో అయ్యే వారికి అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము చపాతీకి ఆయిల్ అప్లై చేయకుండానే పొంగుతూ వస్తాయి. ఇవి 2 days అయినా 3 days అయినా ఇలా మృదువుగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.